అమెరికాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. అయితే దీనిపైన ఇరాక్ సంబంధించిన అధికారులు రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇరాక్ కి సంబంధించిన మిలిటరీ వ్యవస్థలు ఎవరైతే ఉంటారో నిఘా వ్యవస్థలు వారు కూడా ఎవరైతే కిడ్నాప్ చేయబడిందో షెల్లీ కెటల్సన్ అనే ఒక మహిళను వెతికే ప్రయత్నంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అయితే కిడ్నాప్ చేసిన గ్రూప్ కు సంబంధించిన ఒక వ్యక్తి దొరికాడు. బట్ ఆ వ్యక్తి నోరు మెదపట్లే, అతను ఏం చెప్పట్ల. కానీ అమెరికాకి సంబంధించిన కొన్ని న్యూస్ వ్యవస్థలు ఏమంటున్నాయంటే ఆ గ్రూప్స్ ఇరానియన్ సపోర్ట్ చేసే కతాయిబ్ హెజ్బుల్లా గ్రూప్స్ వాళ్ళే కావాలని ఈ మహిళను కిడ్నాప్ చేశారు అంటూ కూడా చెప్తారు. అయితే ఈ మహిళ అమెరికాకి సంబంధించిన జర్నలిస్ట్. ఈమె పేరు షెల్లా కెటల్సన్. ఈమె ఒక ఫ్రీలాన్సర్ కరెస్పాండెంట్ గా వర్క్ చేస్తూ ఉంది ఒక న్యూస్ సంస్థకి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఆ వార్ డీటెయిల్స్ అన్ని కూడా డే బై డే ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటది. ప్రస్తుతం ఇరాక్ లో ఉంది. ఇరాక్ లో బాగ్దాద్ అనే ఒక ప్రాంతంలో ఈమె ఒక కార్ లో ప్రయాణిస్తుంటే ఈ గ్రూప్ వెంటనే ఆ కార్ ని అటాక్ చేసి ఆ కార్ లో ఉన్న మహిళను తీసుకొచ్చి వారి యొక్క కార్ లోకి ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అధికారులకి విషయం వెళ్ళింది. వారు కూడా ఆ కారును ట్రేస్ చేసి వాటిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో ఒక కారు ప్రమాదానికి గురైంది. తర్వాత ఆ గ్రూప్ కారు ప్రమాదానికి గురైన తర్వాత మళ్ళీ వేరే ఒక కారులోకి ఆమెను షిఫ్ట్ చేసి ఆ కారుని అలాగే ఆ కారు నడుపుతున్న ఒక వ్యక్తిని అక్కడే వదిలేసి ఆ గ్రూప్ అంతా కూడా పారిపోయింది. సో రీసెంట్ గా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ కారు డ్రైవర్, ఆ గ్రూప్ కు సంబంధించిన ఆ కార్ డ్రైవర్ నే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కిడ్నాప్ చేసిందైతే ఖచ్చితంగా ఇరానియన్ కతాయిబ్ హిజ్బుల్లా గ్రూప్. ఇరాక్ లో కొన్ని గ్రూప్స్ అన్ని కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అలాగే ఇంతకుముందు బాగ్దాద్ లో కూడా అమెరికాకి సంబంధించిన ఎంబసీ ఆఫీస్ ని కూడా వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఎయిర్ బేస్ ని కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ వీరు చేసిన డ్రోన్స్ అటాక్ వల్ల అమెరికాకి సంబంధించిన 6 సైనికులు కూడా చనిపోయారు. అంటే చూడండి ఇరాక్ లో ఇరాన్ కి ఎంత సపోర్ట్ దొరుకుతుందో. కొన్ని గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి స్లీపర్ సెల్స్ గా ఇరాన్ కి వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు.